హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతోని మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా మనం బెండకాయతోని ఫ్రై చేస్తే టేస్ట్ సూపర్ అండి. ఇలా చేస్తే వేరే కూరతో పనే ఉండదండి. ఓన్లీ ఈ బెండకాయ ఫ్రైతోనే అన్నం మొత్తం కూడా కడుపు నిండా తినచ్చండి. అంత మంచి రెసిపీతోనే ఇవాళ మీ ముందుకు వచ్చానండి. ఇది చేయడం కూడా చాలా అంటే చాలా సింపుల్. ఎంత కొత్త వాళ్ళైనా సరే దీన్ని ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఉండే ఈ టెన్షన్ రోజుల్లో చాలా తక్కువ సమయంలో చేయగలిగే చాలా సింపుల్ రెసిపీ. దీన్ని ఎలా చేస్తే ఇంత మంచి టేస్ట్ వస్తుందో ఒక్కసారి మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా. దాని గురించి మనం ముందుగా బెండకాయలు తీసుకోవాలండి. అది లేత బెండకాయలు, ఇప్పుడిప్పుడే గింజ ఏర్పడుతున్నటువంటి ఆ టైప్లో ఉండే బెండకాయలని తీసుకునేసి ముందుగానే శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత మనం దీన్ని 1/2 ఇంచ్ సైజులో ముక్కలు మనం కట్ చేసుకోవాలి. కానీ బెండకాయలు తీసుకునేటప్పుడు మాత్రం ఒకటి కంపల్సరీ మనం గమనించుకోవాల్సి ఉండే, అది ఎలా అంటే ముదుర్లు పుచ్చులు ఇలాంటివి లేకుండా మనం ఖచ్చితంగా చూసుకోవాలండి. ఒకవేళ పైకి మనకి ఏర్పడకుండా మనం కట్ చేసేటప్పుడు ప్రతి ముక్కను కూడా బాగా పరిశీలించి మరీ చూసుకోవాలి. ఎందుకంటే బెండకాయల్లో అక్కడక్కడ పురుగు అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి. ఓకేనా. ఇప్పుడు ఈ కట్ చేసిన ఈ పీసెస్ అన్నీ మనం ప్లేట్లో వేసుకోవాలి. కానీ బెండకాయని ఎప్పుడైనా సరే కట్ చేయక ముందే కడుక్కోవాలండి. కట్ చేసిన తర్వాత మాత్రం కడగకూడదు. ఓకేనా. ఈ టైప్లో ఇంత సైజులో మనం బెండకాయలు కట్ చేసుకుంటే ఈ రెసిపీకి చాలా బాగుంటుంది. ఇప్పుడు పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లో ఒక 2-3 గంటలు ఆయిల్ వేసుకొని కొంచెం వేడెక్కనిచ్చేసి కొద్దిగంత బండ పువ్వు వేసుకొని ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డని సన్నగా పొడవుగా కట్ చేసి దీంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత దీనిలా మనం సన్న మంట మీద బాగా వేగనిచ్చుకొని ఆ తర్వాత చీరిన పచ్చిమిరపకాయలు ఒక 5-6 అలా మధ్యలోకి పొడవుగా చీరి అందులో వేసేసుకునేసి ఇలా కలుపుతూ బాగంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే ఈ ఉల్లిపాయల్ని మనం రానిచ్చుకోవాలి. ఈలోపు పచ్చిమిరపకాయ కూడా వేగిపోద్ది. దీంట్లోకి సగం టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని దాన్ని ఇలా కలుపుతూ పచ్చి వాసన పోనిచ్చుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు వేసినా కూడా అది అడుగు అతుక్కోకుండా మనం కలబెడుతూనే పచ్చి వాసన పోనిచ్చుకోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్న ఈ బెండకాయ దబ్బలన్నీ దాంట్లో వేసేసుకొని చిటికెడు పసుపు దాంట్లో వేసేసుకోవాలి. ఆ పసుపు దాంట్లో ఆ చిటికెడు వేసినంత మాత్రాన ఏంటంటే ఈ బెండకాయలు తొందరగా మగ్గటానికి చాలా ఈజీగా దానికి తోడ్పడుతుంది. అందుకోసం అనేసి ఆ చిటికెడు పసుపు వేసి కాస్త అలా తిరగేసి ఇలా ఒక 5-6 నిమిషాల పాటు మనం ఇలా జోమ్ పొయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ బెండకాయలు ఏంటంటే ఈ జోమ్ అన్నది కాస్త తీగల వల్ల ఉంటుంది కదా, ఆ తీగలు మొత్తం కూడా పూర్తిగా కరిగిపోయే విధంగా ఈ టైప్లో మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, జోమ్ అన్నదే కనపడదు. ఈ విధంగా దీనికి ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు కట్ చేసిన మంచి ఎర్రటి టమోటా పండ్లు అండి, 2 లేదా 3, చిన్న అయితే 3, పెద్ద అయితే 2 ఇలా చిన్నగా సన్నగా కట్ చేసి దీంట్లో వేసేసుకొని దానికి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కాస్త ఇలా బాగా తిరగేసుకోవాలి. తిరగేసిన తర్వాత వీటికి మనం ఏం చేద్దామంటే మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. సింపుల్గా ఈ టమోటాలు అన్నది దగ్గరగా కూలబడిపోతాయి. ఆ టైప్లో దీన్ని సన్నమంట మీద మనం బాగా మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వచ్చేసి కారం వేసుకునేసి దాన్ని కూడా కొంచెం అలా కలిపి లైట్గా పచ్చివాసన పోనివ్వాలి. ఈ లైట్గా కలిపి కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి ఏమేయాలంటే ధనియాల పొడి 1 టేబుల్ స్పూను వేసుకోవాలి. ఆ తర్వాత చిటికెడు గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా తిరిగేసుకుంటూ ఈ ధనియాల పొడి గరం మసాలా ఈ వాసన కూడా పోయేంత వరకు లైట్గా అలా కలిపేసి కొద్దిగా నీళ్లు వేసుకోవాలండి. మరి గట్టిగా ఉంటే ఇదంతా బెండకాయ దబ్బ అన్నది కొంచెం ఉడకటానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా నీళ్ళు వేసి మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు మగ్గిస్తే ఇది ఎలా అంటే గుజ్జు టైప్లో మారుతుంది. ఓకేనా. ఈ టైప్లో మనం దీన్ని బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత దీంట్లోకి లాస్ట్లో కొత్తిమీరను అలా
కట్ చేసి శుభ్రంగా కడిగి కట్ చేసి మీదకించి వేసేసుకొని ఇప్పుడు దీన్ని కాస్తలా తిరగేసుకునేసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి. ఒక్కసారి ఆఖరణ స్టవ్ ఆఫ్ చేసే ముందు సాల్ట్ సరిపోయిందా లేదన్నది ఆఖరణ చెక్ చేసుకునేసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసేసి ఇక వేడిగా సర్వ్ చేసుకుని దేనిలోకైనా తిని చూడండి. టేస్ట్ మాత్రం సూపర్ అండి. ఇలా తయారు చేసుకుని మనం వేడివేడి అన్నంలోకైనా ఇంకా చపాతీలోకైనా సరే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ టైప్లో ఈ బెండకాయని ఇలా ఇగురులాగా ఫ్రై చెయ్యాలే కానీ రుచి అద్భుతం అండి. అంటే ఇలా కొంచెం లూజుగా ఫ్రై చేయాలా, వేరే కూరతో పనే లేదండి, అంత బాగుంటుంది. ఓన్లీ దీంతోనే వేడివేడి అన్నమైనా సరే కడుపు నిండా తినచ్చు. చపాతీలోకి అయితే ఇంకా చెప్పే అవసరమే లేదండి. 2 చపాతీ తినాలనుకున్న వాళ్ళు కంపల్సరీ 5-6 చపాతీ తినకుండా అయితే లేవరండి. అంత మంచి టేస్టీగా ఉంది. ఇది ఒక్కసారి ట్రై చేయండి, మీరే అంటారు సూపర్ అని.